వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కేవలం రేషన్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలకు మార్చి నెల రేషన్ బియ్యం అందించడంలో ఆత్మకూరు రెవెన్యూ శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెబుతూ ఉన్న ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రేషన్ బియ్యం అందక ఆ రేషన్ బియ్యంతో బతుకు ఏడుస్తున్న నిరుపేదలు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల బియ్యం అందించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న దాఖలాలు కనిపించడం లేదని లబ్ధిదారులు వాపోయారు. తమ రేషన్ బియ్యం అమ్ముకోవాలి, వాహనదారులు డీలర్లు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో రేషన్ బియ్యం వెంటనే పొత్తు నిద్రపోతున్న అధికారులు కూలిపోయి ఇక్కడ బియ్యం ఇవ్వక అన్యాయం ఏమవుతుందో అర్థం కావడం లేదమ్మా. ప్రజలేమో అధికారులకి డీలర్ల మధ్య ఇప్పుడు మా బియ్యం ఎక్కడ పోయింది, మేమేం ఉండేవాళ్ళం పేదవాళ్ళం, మాకు లేకపోయా మేమేం తిని బతకాలి. అది మేడం మీరు తీయండి. 19 రాలేదండి. షేక్ బీబీ నా పేరు. నాకు భర్త పేరు చిన్న మస్తాను. నాకు ఒక పాప ఉంది, వికలాంగ్ పాప, నడవలేదు, చేయలేదు. ఈ నెలలో 35 కేజీలు బియ్యం రావాల్సి వస్తే బియ్యం కూడా రాలేదు. బండి కాడికి పోతే మేము వస్తున్నాం పదని అని చెప్పారు. ఇప్పటికి రాలేదు. ఆ పరిస్థితి ఇప్పుడు నెలలో బియ్యం నువ్వేం తెచ్చి తినాలి సార్? నూకలు పోతే పైగా నూకలు తెచ్చుకోవాలా, పచ్చడి తెచ్చుకుంటుంది, పళ్ళకు పోయేవాళ్ళు. మా బతుకులు ఎట్ట జరగాలా, మేము ఎట్ట బతకాలా? మా బియ్యం ఈ నెలలో బియ్యం ఎక్కడికి పోయింది? ఈ నెలలో మా బియ్యం రాలేదు. అది ఒక వాళ్ళు అక్కడి దగ్గర పోతే జమీరు ఉన్నా ఇచ్చారు. ఈ నెలలో వాళ్ళు రాలేదు. వస్తామని చెప్పి బండి కాడికి పోయినాం. మేము అన్నం తినేసి వస్తామని చెప్పి సురేష్ వాళ్ళు ఎవరో మరి తెలియదు, బియ్యం మాత్రం ఇలా మేము వస్తున్నాం పదామని చెప్పి ఈ నెలలో బియ్యం కూడా ఎగరొట్టేశారు. మా పరిస్థితి మీరు వచ్చి ఇంటికాడ చూసుకోండి. ముందు మాకు ఇంతకన్నా ఇంకేం లేదు సార్. నూకలు తెచ్చుకుంటున్నాం సార్. వీడిని చుట్టుకోవాలి, నూకలు తెచ్చుకోవాలి. ఒకసారి నూకలు తెచ్చుకొని పచ్చడి చేసుకొని తింటున్నాం. మా పరిస్థితి ఇంటికాడికి వచ్చి ఇట్లా పాప ముసలి ఆయన ఇంట్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు. 2 సంవత్సరాలు కొడుకు పెళ్లి చేస్తే ఎప్పుడు లేదు. ఓడలు వెళ్ళిపోయింది, కొడుకు వెళ్ళిపోయాడు. నా పరిస్థితి చాలా ఇదిగా రేషన్ బియ్యం తెచ్చుకోవాలని అవి కూడా లేకుండా చేశారు. నాకు అంతకన్నా మా పరిస్థితి మాకు నెల బియ్యం వచ్చేటప్పుడు చేయాలా? మాకు బియ్యం కానీ చక్కెర కానీ బియ్యం నెలకు మాకు కరెక్ట్ ఏ రోజు పెడతారు డేటు, ఆ డేట్ ప్రకారంగా మాకు బియ్యం రావాలి. కరెక్ట్గా బండి మాత్రం ఆ నుంచి బండి రాక చక్కగా ఆ గొంతులో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరికి సర్దార్ కూడా చెప్పినాం, సర్దార్ గొంతులో ఇచ్చిపోయారు. సరే సర్దార్ ఇంటికాడ ఇచ్చిపోయారు. మాకు అసలు దీవీకుండా వెళ్ళిపోతున్నారు. అదే అంటున్నారు కానీ మేము బండి కాడ అన్నాలు తినేసి వస్తాము అని చెప్పి జారుకుంటున్నారు. ఎవరిని పోయి అడగాల? మా పరిస్థితి ఏందని? మాకు 35 కేజీ బియ్యం వచ్చే బియ్యం ఎక్కడికి పోయింది? ఈ నెల బియ్యం ఎక్కడికి పోయింది? ఎవరు తెచ్చియాలి? మా ఉన్న పరిస్థితి ఏంది? మేము ఉన్న దాంట్లో ఉంది. మీరు వచ్చి ఒకసారి ఇంటికాడికి వచ్చి చూడండి నా పరిస్థితి ఎట్టుంది. మీకు అర్థమైంది, మీరే రండి. ఆ సార్ కూడా తెలుసో తెలీదో మరి కావాలని చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏడిపిస్తూ ఉన్నారు మమ్మల్ని. పేదోళ్ళు తెచ్చుకోవాలా, తినాలా? ఆ బియ్యం ఈ నెలలో ఒక్క బియ్యం గింజలేదు. బండి ఒక గొంతులో ఇస్తే వేరే గొంతులో ఇస్తాడు. ఏనైనా వస్తున్నామంటే నేను రాము, వస్తాము అన్నం తినేసి వస్తాను. ఏది జవాబు ఇచ్చేవాళ్ళు లేదు. అట్లా చేస్తున్నారు. మాది నా పేరు రాజనారాయణమ్మ. మాది ఏసీఆర్ కాలనీ 19వ వార్డు. మేము పేదలమి. మాకు ఈ నెల బియ్యం రాలేదు. పిల్లలు మేము ఫస్ట్ ఉంటున్నాము. మాకు పని బాటలు కూడా ఏమీ లేవు ఇప్పుడు. అది సార్ మా మండలి. మాకు నెలకి బియ్యం వచ్చేటట్టుగా ముసలి ముట్టక పిల్లలం పక్కలం అందరం ఏసీఆర్ కాలనీలో మేము అంతా పేదలమి.
మేమేం ఉద్యోగస్తులు కాదు, కూలి చేసుకుంటే తినాలా, లేకుంటే పస్తులు ఉండాలా. మేము సరిపెట్టుకున్నాము, వస్తుంది అనుకున్నాము, రాలేదు. అందుకని చెప్పుకున్నామని ఇక్కడికి వచ్చాము సార్. అది కొనుక్కోవద్దంటే సార్, కొనుక్కొని ఆడుకోపోయి సంపాదించుకొని కొనుక్కొని తినకుంటే పిల్ల జల్ల మేము ఏం తిని బతకాలా. ఆ రేషన్ మేము వస్తే మేము తెచ్చుకొని తినాలా. అది మా పరిస్థితి సార్. మేము పేదలమే, చాలా మంది ఉండరు. బండి వస్తేనే తీసుకోవాలి మేము. మా బోట్లు అంటే సరే మేము పోయి తెచ్చుకుంటాము. ముచ్చులోళ్ళు రాలేకపోయా, అప్పుడు మా పరిస్థితి ఏంటి? అది సార్ మా మండలి.